హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి హడావుడిగా ఏదో కట్ చేస్తుంది, ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటుంది అనుకుంటున్నారా? కాదండి, యాక్చువల్లీ మా వీకెండ్ ఎలా స్టార్ట్ అయిందనేది ఈ బ్లాగు. సో వర్క్ నుంచి వచ్చాక మంచిగా ఫ్రెష్ అయ్యి ఒక టీ తాగి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను. తర్వాత వీకెండ్ స్పెషల్గా ఏదైనా చేద్దాం అనిపించింది. లైక్ ఎప్పట్లా కాకుండా కొంచెం అంటే బయట నుంచి తీసుకొచ్చుకోకుండా నాన్ వెజ్ కాకుండా ఏదైనా చేద్దాం అనిపిస్తే సరే హక్కా చేసుకుందామని చెప్పేసి ఇంకా నూడిల్స్ చేద్దామని అనుకున్నాను. సో అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మా ఫ్రైడే నైట్ అయితే ఎగ్ నూడిల్స్తో స్టార్ట్ అయింది. తర్వాత ఇక డిన్నర్ అయ్యాక ఒక మంచి మూవీ చూద్దాం అనుకున్నాం. కరెక్ట్ టైంకి ఆ డీజే టిల్లు వచ్చింది. యాక్చువల్లీ మేము ఐపీటీవీలో చూసాము, కానీ ప్రింట్ అయితే చాలా బాగుంది. సో మూవీ కూడా బాగుంది. తెలుసు కదా ఇంకా డీజే టిల్లు అంటే ఎలా ఉంటుందో. సో బాగా అనిపించింది. తర్వాత ఇంకా దీనికన్నా డిన్నర్ చేయడం కన్నా ముందు కొంచెం హౌస్ క్లీనింగ్ ఉంటే అంతా చేసుకున్నాము. ఇంకా బట్టలు వాషింగ్కి, ఇంకా డ్రైయింగ్, ఫోల్డింగ్ తెలుసు కదా, ఇంకా అవన్నీ ఇంకా వీకెండ్ ఉండే రొటీన్సే కదా. కొంచెం ఇంకా హౌస్ క్లీనింగ్, ఎందుకంటే నెక్స్ట్ డే గెస్ట్లు వస్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ హడావిడిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా క్లీనింగ్ కూడా చేసేసాము నైటే. యాక్చువల్లీ నేను అంత బాగా రాదేమో, ఉంటుందో హడావిడిగా చేస్తున్నా అనిపించింది. బాగుంది, పర్లేదు. యాక్చువల్లీ వీడియో తీస్తుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా బాగా చూపించాలి అని, అంటే ఇంకొంచెం కేర్ఫుల్గా చేయాలి అనిపించి బాగుంది. సో యాక్చువల్లీ ఈ నూడిల్స్ చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఉడకబెట్టేసుకొని అవి మొత్తం చల్లారిపోయేలోపు ఈలోపు వేసేసి ఇంకా ఎగ్ అంటే ఎగ్, చికెన్ అంటే చికెన్, ఏది కావాలంటే అది. యాక్చువల్లీ నేను ఎగ్ నూడిల్స్ అనుకున్నాను, అందుకని చెప్పేసి ఎగ్స్ ప్రిపేర్ చేసి ఎందుకంటే మీరు ఇందాక చూసారు కదా కొంచెం వాటర్ టెక్స్చర్ ఉంది కదా. సో నేను దాంట్లో మిల్క్ యాడ్ చేశాను, కొంచెం ఫోమీకి వస్తుందని చెప్పేసి. సో ఇంకా నా దగ్గర కావాల్సలేదు అయినా ఓకే అన్నట్టు నా దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ వెజ్జెస్ అన్నీ వేసి చేస్తూ ఉన్నాను. సో జస్ట్ క్యాబేజ్, ఆనియన్, క్యాప్సికమ్, లైక్ ఇంకా బీన్స్, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, ఇంకా అన్నీ ఏమంటారు సోయా సాస్, చిల్లీ సాస్. యాక్చువల్లీ చాలామంది రెడ్ చిల్లీ సాస్ వేస్తారు, లేకపోతే షెజ్వాన్ సాస్ వేస్తారు. బట్ నా దగ్గర ఆ రెండు లేవు, అందుకని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను. ఇంకా టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు, బట్ మనకి ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ యాక్చువల్లీ అసలు టేస్టింగ్ సాల్ట్ అంత హెల్దీ కాదు కదా. సో యాక్చువల్లీ నా దగ్గర ఉంది, బట్ నేనైతే యూస్ చేయను. కానీ ఇదంతా ఈ చైనీస్ వచ్చేసరికి మొత్తం హై ఫ్లేమ్ మీదే చేయాలి కదా. సో ఒక్కటే యాక్చువల్లీ దగ్గర ఏమంటారో ఆ నూడిల్స్ వేసే ప్యాన్ ఉంది, బట్ ఎందుకు అన్నట్టు బట్ ఈసారి ఎందుకో స్టీల్ దాంట్లో ట్రై చేద్దాం అనిపించి స్టీల్ పెట్టాను. బట్ ఆల్మోస్ట్ ఏదైనా సపరేట్ ప్యాన్లో చేసిన దానికి ఇలాగా స్టీల్ దాంట్లో చేసిన దానికి అవైతే నూడిల్స్ ఇంకా మిగతా స్పైసెస్ అన్నీ అంటుకుంటూ ఉన్నాయి. ఇంకొకటి వెనిగర్ కూడా కొంచెం వేస్తారు. నార్మల్గా ఇంట్లో మనము మ్యాగీ ఎలా చేసుకుంటామో కొంతమంది అయితే అలా కూడా చేసుకుంటారు. ఎనివే ఎప్పుడైనా ఒక్కసారి తింటే ఓకే, కానీ డైలీ అంత హెల్దీ కాదు కదా. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు చెప్పేది ఎందుకని.
పన్నీర్ అయితే ఇలాగా ఆ నూడిల్స్కి ఉంటుంది కదా పాన్, దాన్ని ఏమంటారు, వాక్ అంటారు కదా. సో దాంట్లోనే ట్రై చేయండి, ఇలాగ ప్రయోగాలు చేయకండి నాలాగా. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే వెనిగర్కి యాక్చువల్లీ అది డైరెక్ట్ అట్లా వేసేస్తుంటే ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ నేను అట్లా గరిటె పెట్టినా కూడా ఎక్కువ పడేసింది, అందుకని చెప్పేసి ఇంట్లో వేస్తున్నాను. వెనిగర్ ఎక్కువైతే తెలుసు కదా ఎట్లుంటుందో టేస్ట్. సో అస్సలు తినలేము. తర్వాత ఇంకా ఎన్ని స్పూన్స్ పెట్టినా నాకు తిప్పడం అవ్వట్లేదని చెప్పి మా హస్బెండ్ కలపమంటే తను మిక్స్ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్లీ కొంచెం ఫాస్ట్గా హై ఫ్లేమ్ మీద చేయాలి కదా, బట్ నాకు అంత ఫాస్ట్గా కలపడం రావట్లేదు, అందుకని చెప్పి తను మిక్స్ చేయమంటే తను చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే నా నూడిల్స్ చేయడం అయిపోయింది. ఇంకేముంది, ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే. సో యాక్చువల్లీ ఇందాక మర్చిపోయాను, మీకు మేము ఫ్రైడే నైట్ మూవీ డిజెటిల్లు అని చెప్పాను కదా, కాదు ఇప్పుడే వీడియో చూస్తుంటే నాకు గుర్తొచ్చింది. మేము చూసింది ఫ్యామిలీ స్టార్ మూవీ. బట్ ఏదైతే ఏమైంది, మంచిగా తినేసి ఒక మూవీ చూసి ప్రశాంతంగా ఫ్రైడే నైట్ గడిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. యాక్చువల్లీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, కొంచెం లైక్ చేస్తే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.